నేను విజయ చంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నాకింగ్ ద రాంగ్ డోర్ అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఒక తలుపు కొట్టబోయి ఇంకో తలుపు కొడితే నాకింగ్ ద రాంగ్ డోర్ అంటారు. సామాన్యంగా అలా తప్పు తలుపు కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం కొట్టాల్సిన తలుపు కాకుండా ఇంకొకటి ఏమిటంటే ఫస్ట్ మనల్ని చూసి నవ్వుతారు, లేదా మన పరువు పోతుంది, అక్కడి నుంచి మనం జారుకుంటాం. ఈ స్పృహ కూడా లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకింగ్ ద రాంగ్ డోర్, ఈ మాట ఆయనకు అక్షరాల సరిపోతుంది కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపై నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో అటు మండల్లో అసలు గత 5 ఏళ్ల పాలనలో ఏ స్థాయిలో పైశాచికత్వం జరిగింది, అది ఏ స్థాయిలో పరాకాష్ఠకి వెళ్ళింది, ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి టెర్రరిజం ఎలా ఉంది, ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు అంటూ కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి వివిధ వర్గాలపై జరిగినటువంటి దాడులకి సంబంధించి చాలా స్పష్టంగా క్లియర్గా అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టుంచారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగానే వ్యవహరిస్తోంది. అసలు జరిగింది ఒక ఎత్తు అంటే లేదు అంతకు మించి అన్నట్టు శ్వేతపత్రాల్లో బయటకు వస్తున్న అంశాలు చూసి అసలు అందరూ కూడా అవాక్ అవుతున్నారు. ఇక నిన్న శాంతి భద్రతలకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ఈ శ్వేతపత్రంలో అసలు సర్వత్రా అరాచకం తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఒకటి, గతంలో రిలీజ్ చేసినట్టు శ్వేతపత్రాల్లో దోపిడీ ఏ స్థాయిలో జరిగింది, కొండ కోన వాగు వంక అసలు భూమి ఆకాశం మొత్తం కూడా ఏ స్థాయిలో దోచేశారు అన్నది స్పష్టంగా కనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అడిగిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని చిత్తకొట్టుడే అన్నట్టు పూర్తి స్థాయిలో పైశాచికానికి ఏ స్థాయిలో పరాకాష్ఠకి తీసుకెళ్లారని జరిగినటువంటి దాడులపై వచ్చిన లెక్కలే సాక్ష్యం. 5 ఏళ్లలో 17 కేసులు పెట్టి పైశాచికం పెట్టి కక్ష సాధింపులకు దిగారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై. ఇక ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875. అంటే అసలు ఇది లెక్కకు మించినట్టుంది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మహిళలు, ఇక డాక్టర్ సుధాకర్పై జరిగిన అంశం అది అసలు మొత్తం యావత్ దేశమే విస్తుపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం, అబ్దుల్ సలాం, మిష్బా, నాగమ్మకి సంబంధించినవి, శిరోమండనాలు, నరికి చంపినవి, తొక్కించి చంపడాలు, లేకపోతే కాల్చి చంపేయడాలు, ఇలా పైశాచికత్వం పరాకాష్ఠ అన్న అంశాలకి ఇవి సామాన్య జనానికి. అదే ఇక లీడర్లు లేకపోతే ప్రశ్నిస్తున్న వాళ్ళకి సంబంధించిన కేసులైతే లెక్కకు మించి. శాంపిల్ చూస్తే మనం అది వేరే ఒక ట్రాక్ రికార్డ్. నిన్న అసెంబ్లీ వేదికగా అసలు ఎంతమందికి ఇక్కడ కేసులు ఉన్నాయి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు అడిగితే దాదాపుగా 80% మంది నుంచున్న పరిస్థితి. ఏది అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఇక బయట కార్యకర్తలు లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్లు లేకపోతే నెక్స్ట్ లెవెల్ లీడర్స్ అందరివే అవన్నీ ఇక వందల్లో ఉంటాయి. ఇక టీడీపీ జనసేన కార్యాలయాల దాడులు, దహనాలు, చంద్రబాబు గారిపై 17, అయ్యన్నపై 17, స్పీకర్పై ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్పై 7, జేసీ ప్రభాకర్పై 60, చింతమనేనిపై 40 కేసులు, అచ్చని గారిని 83 రోజులు జైలు, కొల్లు రవీంద్ర ఒక 56 రోజుల జైలు, ధూళిపాళ గారిని ఒక 20 రోజులు జైలు. సో అడిగితే జైలు లేకపోతే కేసు అన్నట్టే పాలన సాగింది. ఇక మీడియా అణచివేతదే అది ఇంకొక వేరే లెవెల్. అసలు ఈ లెక్కలు చెప్తూ ఉంటే అసలు ఏ స్థాయిలో జనం విన్నారు కానీ ఇది జరుగుతోందని తెలుసు కానీ వస్తున్న శ్వేతపత్రాల్లో లెక్కలు చూసి జనం ఏ స్థాయిలో అవాక్కయ్యారంటే అసలు ఇది ఏంట్రా బాబు అన్నట్టే ఉంది పరిస్థితి. కానీ ఇంత శాంతి భద్రతల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చర్చిస్తూ ప్రజల ముందు ఉంచితే మరి అదే శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదిక వెళ్ళి పెడబొబ్బులు పెడుతున్న అంశం నాకింగ్ ద రాంగ్ డోర్. అందుకే నేను నాకింగ్ ద రాంగ్ డోర్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఇక్కడ ఈ అంశంపై ఇంత సీరియస్గా చర్చ జరుగుతుంటే ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ యాగి చేస్తే దానికి అర్థమే ఉంది, జనాలు చూసే నవ్వుతారు. ఇక్కడ వాళ్ళు ప్రశ్నించిన అంశాలని ఇది అవునా కాదా లేకపోతే ఇందులో ఉన్నాయి తప్పులా నిజాలా అనేది చెప్పాలి, లేదా నిజంగా ఆయనకి అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా 36 హత్యలు జరిగిపోయాయి అసలు మొత్తం తమ కార్యకర్తలు చంపేస్తున్నారు, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయితే ఇంకొంచెం అడుగు ముందుకేసి నన్ను చంపేయండి అని చెప్పి ఆయన మాట్లాడిన అంశాలు చూస్తే మరి అదేదేదో ఇక్కడే వచ్చి అడగచ్చు కదా. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా క్లియర్గా ఏదో విధంగా యాగి చేయాలి, గొడవ పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వాన్ని అల్లరి పెట్టాలి అనే అంశంతో గత ప్రభుత్వ అరాచకాల్ని కప్పిపుచ్చుకుంటూ ఇక్కడ కాకుండా అక్కడ చేయడం, పోను వెళ్ళి రాష్ట్రపతిని వాళ్ళని కలిశారంటే అపాయింట్మెంట్లు దొరకలేదు, మధ్యాహ్నానికల్లా అమరావతి వచ్చేశారు. నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవు.
సో మొత్తంగా చూస్తే ఇంకొక పక్కన ప్రభుత్వం ఈ అంశం పట్ల చాలా సీరియస్గా ఉంది. ఈ 5 ఏళ్ల అంశాలకు సంబంధించి 4 లక్ష్యాలతో వాళ్ళు ముందుకు వెళ్తామంటున్నారు. సో ఈ నేరాలకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తాము. లా అండ్ ఆర్డర్లో దేశంలోనే అగ్రగామిగా ఏపీ నిలబెట్టేందుకు కృషి చేస్తాం. ఈ అంశాలన్నిటిపై కూడా ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తాము అని చెప్తూనే సంబంధితంగా కొంత చట్ట వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ పాటించకుండా వ్యవహరించిన వాళ్ళందరిపై కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ అఫీషియల్గా ఇక ఓపెన్ అయిపోయింది. సో ఈ అంశాలన్నిటిపై మనం చర్చిద్దాం.